ఆర్సీబీ ఉత్తరప్రదేశ్ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న యువ పేసర్ యష్ దయాళ్పై ఒక యువతి సంచలన ఆరోపణలు చేసింది. పెళ్లి చేసుకుంటారని నమ్మించి తనను 5 ఏళ్లుగా మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా మోసం చేశాడని ఆరోపిస్తూ యూపీ సీఎం ఆన్లైన్ పోర్టల్లో ఫిర్యాదు చేసింది. ఘజియాబాద్కు చెందిన బాధితురాలు తన ఫిర్యాదులో పలు ఆరోపణలు చేసింది. యష్ దయాళ్ తనతో 5 ఏళ్లుగా రిలేషన్లో ఉన్నాడని, పెళ్లి పేరుతో తనను పూర్తిగా వాడుకున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కోడలిగా పరిచయం చేస్తూ యష్ దయాళ్ తన తల్లిదండ్రులకు, బంధువులకు కూడా చూపించాడని, దాంతో అతన్ని గుడ్డిగా నమ్మాడని తెలిపింది. అతడి మోసాన్ని గ్రహించి నిలదీయగా తనపై శారీరక హింసకు పాల్పడి మానసిక వేదనకు గురిచేశాడని ఆమె ఆరోపించింది. తన వద్ద యష్ దయాళ్ మోసానికి సంబంధించి చాట్ రికార్డులు, స్క్రీన్ షాట్లు, వీడియో కాల్స్, ఫోటోల రూపంలో బలమైన ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. రిలేషన్లో ఉన్నప్పుడు తన వద్ద నుంచి యష్ దయాళ్ డబ్బులు కూడా తీసుకున్నాడని తెలిపింది. గతంలో ఇలాగే ఇతర యువతులను కూడా మోసం చేశాడని తన దృష్టికి వచ్చిందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయంపై తాను ఈ నెల 14న మహిళా హెల్ప్ లైన్కు కాల్ చేసినప్పటికీ స్థానిక పోలీస్ స్టేషన్లో ప్రక్రియ ముందుకు సాగలేదని బాధితురాలు వాపోయింది. దీంతో తీవ్ర మానసిక, సామాజిక ఒత్తిడికి గురైన తాను న్యాయం కోసం నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఆశ్రయించినట్టు వివరించింది. ఈ ఫిర్యాదుపై సీఎంఓ వెంటనే స్పందించింది. ఘజియాబాద్లోని ఇందిరాపురం సర్కిల్ ఆఫీసును విచారణకు ఆదేశించింది. ఐజీఆర్ఎస్ ద్వారా అందిన ఈ ఫిర్యాదును జూలై 21లోగా పరిష్కరించి పూర్తి నివేదిక సమర్పించాలని పోలీసు ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.